హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎలాంటి పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు హోటల్ స్టైల్ రవ్వ దోశను పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. దీంట్లో ఎలాంటి సోడా ఈనో ఏమి వేయకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. రుచి అయితే చాలా చాలా బాగుంటాయండి. క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. పిల్లలకు ఇలా చేసి పెడితే 1కి 4 తింటారండి. అంత టేస్టీగా కమ్మగా చాలా బాగుంటాయండి. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటారండి. అంత టేస్టీగా ఉంటాయండి. ఈ దోశలు అయితే చాలా క్రిస్పీగా ఉంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా క్రిస్పీగా అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే రవ్వ దోశలను క్రిస్పీగా ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దీంట్లో పావు కప్పు పెరుగు తీసుకోవాలండి. మీరు మెజరింగ్ కప్ లేకపోతే నార్మల్గా గిన్నె గ్లాస్ దేంతో అయినా తీసుకోవచ్చండి. 1 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, అది తీసుకోవాలండి. 1 కప్పు రవ్వ తీసుకుంటే 3/4 కప్పు బియ్యపిండి తీసుకోవాలండి. బయట కొన్నదైనా పర్వాలేదు, ఇంట్లో పట్టించినదైనా తీసుకోవచ్చు. నేనైతే ఇంట్లో పట్టించిన బియ్యపిండిని తీసుకుంటున్నానండి. 1 కప్పు రవ్వకి 3/4 కప్పు బియ్యపిండి తీసుకోవాలండి. 1/4 కప్పు పెరుగు తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ముందుగా మనము 1 కప్పు వేసుకుంటూ 4 కప్పుల దాకా వాటర్ వేసుకోవాలండి. ముందుగా అయితే 2 కప్పుల వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని తర్వాత మళ్ళీ 2 కప్పులు యాడ్ చేసుకోవాలండి. మొత్తం మనకు సుమారుగా 4.5 కప్పుల వాటర్ పడుతుందండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు 2 కప్పుల వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మిగతా 2 కప్పులు వాటర్ వేసుకోవాలండి. చూడండి, పల్చగా ఉండాలండి కన్సిస్టెన్సీ. అప్పుడే మనకు దోశ క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి రవ్వ దోశ అయితే. ఇప్పుడు నేను ఇక్కడ మొత్తం 4 కప్పులు వాటర్ వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మిగతా 1/2 కప్పు కూడా దీంట్లోనే వేసుకోవాలి. వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా పల్చగా ఉండాలండి. విస్కర్ లేదంటే స్పూన్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఉండలు లేకుండా కన్సిస్టెన్సీ ఇలా పర్ఫెక్ట్గా ఉండాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. అప్పుడే మనకు దోశలు మంచిగా వస్తాయి. ఇప్పుడు దీంట్లో ఇంగ్రీడియంట్స్ని వేసుకుందామండి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలని ఇలా కచ్చపచ్చగా దంచుకొని వేసుకున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. 10-15 దాకా కరివేపాకు రెమ్మల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/4 కప్పు దాకా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలండి దీంట్లో. ఇప్పుడు పచ్చిమిరపకాయలు 2 వేసుకున్నానండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదండి, ఎందుకంటే మిరియాలు ఉంటాయి కాబట్టి టేస్ట్ సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేయకపోయినా పర్వాలేదండి. మీరు కావాలంటే చాలామంది ఇలా రవ్వ దోశలో మైదా కూడా వేస్తారండి. నేనైతే ఇక్కడ మైదా వేయకుండా బియ్యపిండి రవ్వతోనే చేస్తున్నానండి. బొంబాయి రవ్వతోనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో 1 కప్పు దాకా ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలండి. 1/2 కప్పు దాకా వేసుకొని మిగతాది పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకొని ఒక 10-15 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇలా పక్కకు పెట్టుకోవడం వల్ల దాంట్లో ఉన్న రవ్వ బాగా నాని దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇక నేను ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. 10 నుంచి 15 నిమిషాల వరకు ఉంచుకోవచ్చండి. నేను ఇక్కడ ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ మరి ఎక్కువ కాస్త పల్చగా అనిపించకుండా హార్డ్గా అనిపిస్తే ఒక 1/2 కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. కానీ కరెక్ట్గా మనకు 4.5 కప్పులు సరిపోతుందండి. ఒకవేళ బ్యాటర్ కింద గట్టిగా అనిపిస్తే ప్రతిసారి మనం దోశ వేసేటప్పుడు ఇలా పిండిని మిక్స్ చేసుకుంటూ
దోస వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దోసని వేసుకుందాము. స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోవాలండి. బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఇలా వేడైన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇలా ఆనియన్తో బాగా రబ్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ముందుగా మనం సగం పెట్టుకున్నాం కదండి, ఆ ఆనియన్ని కొద్ది కొద్దిగా దీంట్లో పెనం మీద వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రవ్వ దోస వేసుకోవాలండి. పెనం బాగా వేడిగా ఉండాలి. అప్పుడే మనకు దోశలు చాలా క్రిస్పీగా ఉంటాయండి. కొన్ని టిప్స్ పాటించి చేస్తే దోశ మనకు క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి. హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. అన్ని వైపుల్లో తిప్పుతూ ఈక్వల్గా కాల్చుకోవాలి. ఇప్పుడు దీనిపై నుంచి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ అన్ని వైపులు వేసుకుంటేనే మనకు దోశ క్రిస్పీగా కాలి చాలా బాగా వస్తుందండి. ఇలా మంచి పైన కలర్ వచ్చిన తర్వాత ఇలా ఎడ్జెస్ని లేపుతూ ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా మళ్ళీ ఇలానే దోశల్ని వేసుకోవాలండి. ముందుగా ఆనియన్ వేసి తర్వాత ఇలా పిండి గరిటెడు వేసుకుంటూ దోశను వేసుకోవాలి. పిండి మాత్రం పల్చగా ఉండాలండి. ప్రతిసారి దోశ వేసేటప్పుడు ఇలా మన గరిటెతో మిక్స్ చేసుకున్న తర్వాతనే దోశ వేసుకోవాలండి. ఇలా దోశ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై నుంచి బటర్ వేసుకోవాలండి. ఇలా బటర్ వేసుకోవడం వల్ల కూడా మనకు చాలా క్రిస్పీగా వస్తుంది దోశ. లేదంటే ఆయిల్ కూడా కాస్త ఎక్కువ వేసుకున్నా కానీ క్రిస్పీగా వస్తుంది. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా 1 by 1 మిగతా పిండితో దోశలన్నీ వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ ఇన్స్టెంట్గా చేసుకునే క్రిస్పీ దోశను మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ నేను సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి. నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడైతే ఆవకాయతో సర్వ్ చేస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. ఇలా 1 by 1 అన్నిటి వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.